అంటే సంక్షిప్తంగా దీని మీద మాట్లాడి మిగతా అంశాలకు వెళ్దాం. అనంతపురంలో సూపర్ హిట్ అంటున్నారు. అంటే మీ రాయలసీమ ప్రధానంగా కొంతమంది నాయకులు చేసే విమర్శ ఏంటంటే పెట్టుబడులంతా అక్కడను ఉచిత ప్రసంగాలు మా దగ్గర అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. మోసం చేయడం సులువు అనుకున్నారేమో మరి రాయలసీమ వాసులందరినీ అమాయకులు అనుకున్నారో చంద్రబాబు గారు ఈజీగా మోసం చేయొచ్చు అనుకొని ఆయన మొన్న కడపలో మహాసభలు ఏర్పాటు చేశారు, మహానాడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనంతపురంలో ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున డీజీపీ గారు, 30 మంది ఎస్పీలు, దాదాపుగా కొన్ని వేల మంది పోలీస్ అధికారులు అందరూ ఉండి సభను పర్యవేక్షిస్తూ ఉన్నారు. టోటల్గా అధికార యంత్రాంగం కనుసన్నల్లో ఈ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వేలాదిగా తరలించడానికి కూడా దాదాపుగా జిల్లాలో 3000 బస్సుల్ని ప్రభుత్వ ఖర్చుతో వివిధ గ్రామాలకు పంపడం కూడా జరిగింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా రావడం లేదనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి యానిమేటర్లు మీరు మహిళలు రాకపోతే 200 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్ కూడా వేయడం క్లియర్గా అందులో ఇందాక వచ్చిన ఒక వాయిస్ సోమలదొడ్డి అనేసి మా రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన యానిమేటర్ వాయిస్ అది. సోమలదొడ్డి గ్రామంలో అక్కడ అంటే డ్వాక్రా మహిళలను తరలిస్తూ సభా ప్రాంగణం నింపాలనేటువంటి తాపత్రయం తప్ప ప్రజలకి హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటు దాదాపుగా 200 హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో. కీలకమైన పాయింట్ ఇది. సూపర్ 6 అంటున్నారు తప్ప ఎలక్షన్ ప్రామిసెస్ ఇట్లని అంటలేదు. 200 హామీలు ఇది స్టేట్ మేనిఫెస్టో, స్టేట్ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 200 హామీలు ఇస్తే 2 లేదా 3 మాత్రమే ఇవాళకి ప్రభుత్వం పరిమితమైంది. సో ఇవి కాకుండా ఆయా నియోజకవర్గాల్లో వారి శాసనసభ అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు ఇచ్చినటువంటి హామీలు అయితే కోకొల్లలు. ప్రధానంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి ప్రతిసారి కూడా 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. లేదా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అప్పుడు మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మోసపోయారు నిరుద్యోగులందరూ కూడా. ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా ఆయన కల్పించిన పరిస్థితి లేదు. ఇందాక రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్లు డిఎస్సి నోటిఫికేషన్ వరకే పరిమితమైంది తప్ప ఇక్కడ కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. సంక్షిప్తంగా చెప్పండి. మరి నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగ భృతి ఒకరికి ఇచ్చింది లేదు. అంటే అతి మేజర్ ప్రామిసెస్, ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రామిసెస్లో అదొకటి. స్త్రీ శక్తి అనేసి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 1500 రూపాయలు ఇంతవరకు దాన్ని ఊసేలేదు, ఆలోచన లేదు. P4లో దాన్ని డంప్ చేశామని చెప్తున్నారు. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళుగా భావించి వీరు ఏదైతే అరకొర హామీలను ఏదైతే అమలు చేశారో దాన్ని తీసుకొచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అనేసి సభలు పెట్టి ఊదరగొట్టేసి మొత్తం అన్నీ కూడా హామీలు అమలు చేశామని చెప్పేసి అదే మాయలో ప్రజల్ని ముంచేయాలనేటువంటి ప్రయత్నం. అంటే చంద్రబాబు నాయుడు గారు మాటల మాంత్రికుడా, ప్రతిసారి కూడా ఆయన తప్పులు చెప్పినా అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయన ఉన్నాడా లేదా ఇదే తన విధానం? కామెంట్ ఒకసారి నమ్మితే ఏదో మోసపోయిన జనరల్గా నానుడి చెబుతున్నారు రాజకీయ నాయకులకు సంబంధించింది ఇది. ఒకసారి మోసపోతే నాయకుడి తప్పు, అవును, పదే మోసపోతే ప్రజలదే తప్పు అని అంటారు. ఇప్పుడు ఎవరు తప్పు అనాలి? మరి చంద్రబాబు మాటల గారడిని నమ్ముతున్న ప్రజల అమాయకులా, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మరీ అదే మోసాన్ని మళ్ళీ రిపీట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నవాడా చూడాలి. మరి ప్రధానంగా ఈరోజు అనంతపురం జిల్లాలో నిన్న జరిగినటువంటి రైతు ర్యాలీలు, రైతు ధర్నాలు కూడా గమనిస్తే వేలాదిగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చి యూరియా కొరత గురించి డిమాండ్ చేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునేటువంటి నాతుడే లేరు. ఉచిత పంటల బీమాను పూర్తిగా అటకెక్కించింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ సరఫరా చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ చెప్పులను క్యూలో పెట్టేటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చింది. అంటే గతంలో ఏ ప్రభుత్వం అయితే మేము నడిపామో 14-19లో అదే ప్రభుత్వమే చూపిస్తామన్నాడు చంద్రబాబు. కూడా అదే ప్రభుత్వమే చూపిస్తామన్నాడు. లేదు, సో నమ్మిన వాళ్ళది తప్పు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వచ్చేటప్పటికి నిన్న కూడా ఒక డిమాండ్ చేశాం, అయ్యా చంద్రబాబు మీరు జిల్లాకు వచ్చేటప్పుడు యూరియా పంపించి రండి, గౌరవమైన ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరి మళ్ళకు కాకుండా హార్టికల్చర్ క్రాప్స్లో కూడా యూరియా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ డిమాండ్ ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి.
ఇంతవరకు మా జిల్లాకి ఇది చేశాడు అనంతపురం జిల్లాకు అని చెప్పేదానికి ఏదీ లేదు. 14 మంది శాసనసభ్యుల్ని కూడా మేము డిమాండ్ చేసాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఏం తెచ్చారా మీరు? కనీసము అనంతపురం జిల్లా నుంచి హంద్రీనీవా నీళ్లను చిత్తూరు కడపకు తరలించుకోకుండా వారికి ప్రత్యేకంగా గండికోట నుంచి ఒక స్కీమ్ ఇచ్చారు చిత్తూరు కడపకు. ఆ స్కీమ్ కూడా రద్దుపరిచి మళ్ళీ ఒక 20 టీఎంసీల భారం మళ్ళీ ఈరోజు అనంతపురం జిల్లా మీద పెడతా ఉన్నారు. అంటే వ్యవసాయాన్ని మన సాగును తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రైతులు వెన్నెముకను విరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి మీరు గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది అని కూడా ప్రశ్నించారు. రైట్.